ఈరోజు కేటీఆర్ గారితో మరి గౌరవ మన మాజీ శాసనసభ్యులు జిల్లా పార్టీ అధ్యక్షులు మెత్కు ఆనందన్ ఆధ్వర్యంలో వికారాబాద్ నుండి రాష్ట్రంలో ప్రాతినిధ్యం వహించినటువంటి పెద్దలు విజయన్న ఉన్నాయి కాబట్టి అందరూ కూడా సమయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఆ టైం ఇంపార్టెంట్. మనతో పాటు అందరూ కూడా దిగాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి గ్రూప్ ఫోటోలు ఉన్నాయి, ఓన్లీ ఇండివిజువల్ ఫోటోలు మాత్రమే ఉంటాయి. అందరూ దిగి అక్కడ సహకరించాలి. మనం చాలా ఎక్కువ మంది వచ్చినాం కాబట్టి సుమారు అందరూ కూడా సహకరించాలి. సహకరించి ప్రతి ఒక్కరు కూడా ఫోటో దిగేటట్లు చూసే బాధ్యత మండల నాయకత్వం మీద ఉన్నది, మన మీద ఉంది. కాబట్టి అందరూ సహకరిస్తేనే సక్సెస్ అవుతుంది అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి దారూర్ సీనియర్ నాయకులు వేణన మాట్లాడాల్సింది కోరుతున్నా. అందరికీ నమస్కారం. ఒక్క పిలుపుతో వికారాబాద్లో టీఆర్ఎస్ జెండా ఎత్తుకోవడానికి మేమున్నామంటూ వచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ యువ నాయకులకు, కార్యకర్తలకు, ప్రజాప్రతినిధులకు, మాజీ ప్రజాప్రతినిధులకు, సీనియర్ నాయకులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, గత సంవత్సరం క్రితం పార్టీ అధికారం నుంచి కోల్పోయినా పార్టీ జెండా మోయడానికి మేమున్నామంటూ సైనికులుగా పనిచేస్తున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. చాలామంది కూడా ఈ మధ్యన అందరూ కూడా మాకు కేసీఆర్ దగ్గరికి పోవాలి, కేటీఆర్ దగ్గరికి పోవాలి, మేము ఫోటో దిగాలి, మేము స్టేటస్ పెట్టుకోవాలి, మా డీపీగా పెట్టుకోవాలని చెప్పి చాలామంది ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి మనకందరికీ తెలిసిందే. ఎక్కడ ఏ గ్రామానికి వెళ్ళినా కేసీఆర్ గారితో మాకు ఎప్పుడు ఫోటో దిగిపిస్తారు, కేటీఆర్ గారితో ఎప్పుడు తీస్తారని చెప్పి చాలామంది చాలా గ్రామాలలో నాయకులందరూ కూడా మాట్లాడిన విషయం మనం అందరికీ తెలుసు. దాని సందర్భంగా మన జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు గారు కేటీఆర్ గారి అవకాశం కోసం మొన్న 5వ తారీఖు సమయం తీసుకుంది. అనివార్య కారణం వల్ల ఢిల్లీ వెళ్ళినందున ఈరోజు మనకు అవకాశం ఇచ్చారు. కాబట్టి ఏదేమున్నా మన వికారాబాద్ నియోజకవర్గ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఫోటో దిగినాకనే కేటీఆర్ గారు పోతారు. ఇది మనం అర్థం చేసుకోవాలి. కానీ మనది ముందు కావాలి, పక్క వాళ్ళది ముందు, అంటే వాళ్ళది అవుతుంది మన
లేదని చెప్పి తొందర పడితే జర్ర ఏమాత్రం విసుగు చెందిన మొన్న మన్నెగూడలో కూడా అందరు అక్కడ ఆగిరు. ఒక 100 మంది ఆగిరు కేటీఆర్ గారు ఆగుతారంటే. ఆ మందిని చూసి పొద్దున్న నుంచి మొత్తం ఆ రోజు మన పరిగెత్తున మొత్తం పబ్లిక్ అంతా మీద పడ్డారు. కాబట్టి అట్లా చేసుకుంటే మనం నష్టపోతాం. కాబట్టి దయచేసి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ భోజనం సమయం అయితే భోజనం చేసుకోవాలి, మళ్ళీ ఇక్కడే వచ్చి కూర్చోవాలి. దయచేసి ఒక్కసారి దిగిన వాళ్ళు మళ్ళీ లోపలికి పోవద్దు. ఎందుకంటే మిగతా వాళ్ళు వెనక వాళ్ళు దిగాలంటే మనం పక్కకి వెళ్ళిపోతాం. మన ఫోన్ ముందు అంటారు. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏ మండలంలో ఎవరు బాధ్యత ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడ తీసుకొని కరెక్ట్ అందరినీ కూడా ఫోటోలు తీపించే విధంగా ఒక క్రమశిక్షణగా చేసే విధంగా మన కార్యక్రమం. కాబట్టి మనమందరం కూడా బాధ్యత తీసుకుందామని చెప్పి తెలియజేసుకుంటూ దీనికి అందరూ కూడా సహకరించాలి. ఇంకా మళ్ళా రాబోయే రోజులలో ముందు మన వికాసం నియోజకవర్గంలో కార్యక్రమాలు ఉంటాయి. ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయితే మళ్ళా మన ఆనంద్ సార్ కేసీఆర్ గారు కూడా ఫోటో చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు బాధ్యతగా అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకుని క్రమశిక్షణగా ఉండాలని చెప్పి పేరున మరొకసారి అందరినీ కోరుకుంటూ ఈ కార్యక్రమంలో అవకాశం ఇచ్చిన వేదిక జై తెలంగాణ, జై తెలంగాణ. గారికి ధన్యవాదాలు. విషయాన్ని చాలా బాగా చెప్పాడు. ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయితేనే రాత్రి కూడా సార్ అదే విషయం చెప్పాడు చాలా క్లియర్గా. పెద్ద సార్తో ఫోటో దిగే అవకాశం మనకు వస్తుంది. కాబట్టి ఈ ప్రోగ్రాం ప్రశాంతంగా చేసుకొని సక్సెస్ చేసుకుంటే అందరం కూడా సహకారం చేస్తే నెక్స్ట్ కేసీఆర్ సార్తో ఫోటో దిగే అవకాశం మన అందరికి వస్తుంది. సార్తో మాట్లాడే డైరెక్ట్ దగ్గర కూర్చొని మాట్లాడే ఇట్లా మీటింగ్ పెట్టుకునే అవకాశం మనకు ఉంటుంది. కాబట్టి క్రమశిక్షణ మీద ఆధారపడి ఉంటుందనేటటువంటి విషయాన్ని మనోళ్ళంతా చాలా డిసిప్లిన్గా ఉంటారు. మన కార్యకర్తలు, మన పార్టీ మొట్టమొదటి నుండి కూడా డిసిప్లిన్గా ఉంటారు. కాకపోతే నేను దిగనేమో అనే ఒక ఆతృతన ఇప్పటిదాకా మా మండలంలో చాలామంది అన్నారు, ఈరోజు అన్న ఫోటో దిగిపించేది ఉన్నదా, ఉట్టిన తీసుకుపోయేది ఉన్నదా అని. అంటే అది మన మీదనే ఆధారపడి ఉంటుంది. తమ్మి మీరు అందరు సహకరించాలి, దయచేసి ఏమనుకోవద్దు. అన్ని మండలాలు, అన్ని గ్రామాలు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరిని ఫోటో తీసే బాధ్యత మన గౌరవ మాజీ ఎమ్మెల్యే గారు మన సార్ది, ఆనంద్ సార్ది. కాబట్టి దానికి సార్ ఒక్కరే ఏం చేయరు, మనందరం సహకరించి అన్ని మండలాల వాళ్ళు నాయకులందరూ సహకరించి అక్కడ డోర్ దగ్గర ఉండి మనం ప్రశాంతంగా పంపిస్తే హడావిడి చేస్తే టైం వేస్ట్ అయితే తప్ప ఎవరికి ఉపయోగం ఉండదు. ఎటువంటి హడావిడి లేకుండా ప్రశాంతంగా అందరినీ ఫోటోలు దింపించి ఇప్పుడు ఫస్ట్ బంటారం మండల్, తర్వాత కోట్పల్లి మండల్. దయచేసి ఒక అందరు కూడా ఫోన్ సైలెంట్లో పెట్టుకుంటే మంచిది. ఎందుకంటే తొందరలో రాబోతున్నారు. ఫోను మీటింగ్ అయిపోయేంత వరకు, మనం ఫోటో దిగి బయటికి పోయేంత వరకు ఫోన్ సైలెన్స్లో ఉండాలి. అందరు కూడా అక్కడ ఏం టెన్షన్ లేదు, నేను దిగుతాను. ప్రతి ఒక్కరిని దించిపించే బాధ్యత సారు ఇక్కడ కూర్చున్న వాళ్ళది, మీది, మన అందరిది. ఓకే, అందరం ఒకటి గమనించాలి. ఈరోజు వాస్తవమైనటువంటి పరిస్థితులు ఒక సంవత్సర కాలంలో మనం చాలా చూస్తున్నాం. ఒకటే సంవత్సరం అయిపోయింది, అటు ఇటు 13 నెలలు. మార్పు కావాలి అని చెప్పేసి చాలా మాట్లాడుకున్నారు ఆ రోజు జనాలు. ఈరోజు ఎటువంటి మార్పు జరిగిందో అందరు కూడా ఎంత పరిశాన్లు చెవులతో వింటున్నాం. మన ముందర వచ్చి డైరెక్ట్ మాట్లాడుతున్నారు. ఆ రోజు మనం ఎవరికైతే పొరపాటు జరిగితే ఇబ్బంది పడతాం, ఆలోచన చేయండి, అది తప్పు అని చెప్తే కాదు అని వాదించిన వాళ్ళు ఈరోజు మీరు చెప్పింది నిజం, మీ మాట వినలేం కాబట్టి ఇబ్బంది పడుతున్నామని చెప్పి ప్రతి టీఆర్ఎస్
నుండి కేటీఆర్ గారు కూడా పదే పదే చేయాలి. 10 సంవత్సరాలలో పోయిన 5 సంవత్సరాలు కూడా కావచ్చు, ఏ పార్టీ, ఏ కులం, ఏ మతం, ఎవరు అనేటటువంటి ఒక వ్యత్యాసం లేకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమ కార్యక్రమాలు కార్యకర్తలను కావచ్చు, నాయకులను కావచ్చు, మరి టిఆర్ఎస్ కు ఓటేసి కూడా సానుభూతి పరులను కూడా ఈ రోజు వాళ్ళు నానా అవమానాలకు గురి చేస్తూ కేసుల పాలు చేస్తూ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. ముందుగా అందరూ మన్నించాలా, కొంచెం కార్యక్రమం అన్నది ఆలస్యమైంది అనుకోకుండా సిరిపూరు వాళ్ళది కార్యక్రమం పెట్టుకున్నతోటి ఆలస్యమైంది. మెయిన్గా మన వాళ్ళు ఇప్పుడు అందరు చెప్పిండ్రు, అన్న మీకు కూడా నేను రిక్వెస్ట్ చేసిన, మన వాళ్ళందరూ సార్ తోటి ఫోటో దిగిపించాలా, పెద్ద సార్ తోటి ఫోటో దిగిపించాలని చెప్పి చాలా రోజుల నుంచి అంటున్నారు. దాంతోపాటు రామన్నతో ఫోటో దిగిపించాలా, మేము అందరం పెట్టుకుంటామని చెప్తే అన్నను రిక్వెస్ట్ చేయడం జరిగింది. దయచేసి ఇందాక మన వాళ్ళందరూ చెప్పినట్లు ఫోటో ప్రతి ఒక్కరితోటి దిగిపిస్తాము. ఏ మండలాలు పిలిస్తే ఆ మండలాలు మాత్రమే రావాల్సి ఉంటుంది. అక్కడ ఇందాక ఏర్పాటు చేసిన దగ్గర ప్రతి ఒక్కరు దిగిపిస్తాము. సెల్ఫీలు దిగొద్దు, మీ అందరి ఫోటోలు ఇంటికి పంపించే బాధ్యత నాది. ఏ మండలాన్ని పిలిస్తే దూరం మండలం నుంచి స్టార్ట్ చేస్తాం. లాస్ట్లో స్పీచ్లకు మేము ఎక్కువ రామన్న ఒక్కరే మాట్లాడతారు, అందుకే మేము ఎవరు మాట్లాడమని చెప్పినాము. దూరం ఉన్నటువంటి బంటారము, కోట్పల్లి, మర్పల్లి, ధారూర్, మోమిన్పేట్, వికారాబాద్ మండల్, వికారాబాద్ టౌన్, ఈ విధంగా పిలుస్తాము. దయచేసి మీరు అందరు సహకరించాలా. మళ్ళీ దిగిన వాళ్ళే మళ్ళీ చుట్టూ తిరిగి మళ్ళీ దయచేసి రాకూడదని చెప్పి మీ అందరిని కూడా కోరుతున్నా. ఎందుకంటే మనకి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు అన్నగూడంగా మార్నింగ్ నుంచి ఇక్కడనే ఉన్నారు కాబట్టి మనం చూస్తున్నాము. దయచేసి కోఆపరేట్ చేయాలా. ఇక నేను ఎక్కువ మాట్లాడా. ఇప్పుడు అన్నను కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, నేను గతంలోనే ఈడ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది. మన అనంతగిరిని తెలంగాణ ఊటీగా పిలుస్తున్నటువంటి అనంతగిరిని మెగా కృష్ణారెడ్డి గారికి ఏ విధంగా అప్పజెప్పాలని ప్రయత్నం చేస్తున్నారో ఆ విషయాన్ని అన్న మనకందరికీ కూడా విశదీకరిస్తారు. అదొక విషయము. మనము గతంలో లగచెర్లలో ఏ విధంగా రైతుల భూములు గుంజుకునికే పోతే వాళ్ళందరూ తిరగబడ్డారో చూసినాం. మళ్ళీ నిన్నటికి నిన్న కూడా మనందరం సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాము. రోటిబండ తండా దగ్గర మళ్ళీ కూడా దాదాపు 200-300 మంది పోలీసు వాళ్ళను పెట్టి రోటిబండ తండా లోపల మళ్ళీ రైతుల భూములు గుంజుకునికే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రోటిబండ దగ్గర పోతే నోటికాడి కూడును గుంజుకున్నట్టు మా గిరిజనుల బిడ్డలకు చేస్తూ ఉన్నారు. రాబోయేటటువంటి రోజుల లోపల గతంలో లగచెర్ల దగ్గరికి పోతే నీ లగ్గం చేసినంత పని ఏ విధంగా చేసిండ్రో
రోటి బండ తండా దగ్గరికి పోతే రోట్లేసి గుద్దుడు మాత్రం ఖాయం నేను రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలి. మనము చాలా విషయాలు ఉన్నాయి, అందుకే దయచేసి స్టేజ్ మీద ఉన్నటువంటి వాళ్ళు కూడా మీకు మైక్ ఇస్తే ఒక్కొక్కరు గంటల తరబడి అనర్గళంగా మాట్లాడేటటువంటి సత్తా ఉన్నటువంటి వాళ్ళే ఉన్నారు. దయచేసి మీరందరూ కూడా నన్ను మన్నించాలా, అన్యతా భావించకుండా. మనము సమయాన్ని రామన్నకే ఇద్దాం కాబట్టి మనం చూస్తుంటాము, ముఖ్యమంత్రి అంటేనేమో వేరే వాళ్ళు భయపడుతుంటారు చాలా సందర్భాల లోపల. కానీ మన దగ్గర మాత్రము మన వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే ముఖ్యమంత్రి గడగడగడలు ఆడుతున్నాడు. వాస్తవమా కాదా చూడు, ఎక్కడికి పోయినా కానీ రామన్నని ఎట్లా కట్టడి చేద్దామా అని చెప్పి ఆ ప్రయత్నాలే చేస్తున్నాడు తప్ప ప్రజల మీద దృష్టి పెడతలేడు. కాబట్టి మీరందరూ ఆలోచన చేయాలా. రామన్న కూడా మన వికారాబాద్ నియోజకవర్గానికి సంబంధించి మన జిల్లాకు సంబంధించి కూడా మనల్ని ఉద్దేశించి మాట్లాడతారు. కాబట్టి పులిబిడ్డ మొన్న ఏమన్నాడు తెలుసా, రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ అచ్చొచ్చిన ఆంబోతులను వదిలేండు కేసీఆర్ గారు, మనం జాంగీర్పీర్లకు ఏంటి గొర్రెలను గిట్లా పెంచుతాం, పొట్టేళ్ళను పెంచుతాం చూడు అట్లా వదిలిండు అంటుండు. నిజంగా చెప్పాలంటే పులి బిడ్డలను వదిలిండు, పులి పంజాలు చూస్తే తట్టుకోలేకపోతుండు కేటీఆర్ గారు దెబ్బకు అనేది మన అందరికీ తెలుసు. కాబట్టి రామన్న మన ఉన్నదిని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా మనవి చేస్తాం. జై తెలంగాణ. ఇట్లా నువ్వు పులి గిలి అంటే తీసుకుపోయి ఆయన జూ పార్క్లో పెడతారు మళ్ళీ మనం కూడా. పులి లేదు గిలి లేదు కానీ ప్రజల తరఫున గట్టిగా బరిలకు దిగాలి, గిరిగీసి కొట్లాడాలి. అవతలోడు రేవంత్ రెడ్డి అయినా నరేంద్ర మోడీ అయినా భయపడకుండా కొట్లాడేటోడే తెలంగాణ బిడ్డ. గౌరవనీయులు మా తమ్ముడు సోదరుడు వికారాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ మెతుకు ఆనంద్ గారికి, గౌరవనీయులైన వేదికపైన ఆసీనులైన పెద్దలందరికీ, నేను ఎందుకంటే ఒకళ్ళ పేరు చెప్తే ఇంకోళ్ళు తిడతారు, అందుకే మిగతా వాళ్ళు అందరి పేర్లు చెప్పా. అందరు వేదిక మీద కూర్చున్న మహారాజులందరికీ, వేదిక ముందున్న మహారాజులందరికీ, ఒక్క ఆడబిడ్డ కూడా తీసుకురాకుండా రికార్డు బద్దలు కొట్టిన, ఒక్క చూద్దామంటే కూడా దుర్బిన్ పెట్టి చూస్తే కూడా ఒక ఆడబిడ్డ లేదేమో నాకు అర్థం కాదు. వికారాబాద్ కాన్స్టిట్యూన్సీ గిట్లయిపోయినా అది మరి మొత్తం మొగోళ్ళ డామినేషన్ నడుస్తుందా? మరి వచ్చేదేమో మహిళా రిజర్వేషన్, మీ ఇష్టం. భయపడుతుర్రా? మరి వచ్చిన మా అన్నదమ్ములందరికీ కూడా పేరు పేరున స్వాగతం సుస్వాగతం. ఆనందు మామూలుగా లేదు, ఆయన ఫాలో అప్ నాతో ఒక వారం రోజుల కింద మొదలుపెట్టిండు. అన్న మా వాళ్ళందరం వస్తున్నాం 5 తారీఖు అన్నాడు. నేను ఉంటలేను తమ్మి ఢిల్లీకి పోతున్నా, 5 తారీఖు 6 తారీఖు అన్నాడు. 6 తారీఖు అన్నాడు. లేదు తమ్మి ఇట్లా ఢిల్లీ పోతున్నా అని చెప్పిన. 8 తారీఖు అన్నాడు. సరే అన్న అన్నాక మళ్ళీ ఏమన్నాడు, ఆ రోజు ఇంకో వేరే ప్రోగ్రాం పెట్టినామంటే నా మీద ఒట్టే అన్నాడు. అరే నువ్వు నా మీద ఒట్టి నీ మీద ఒట్టి పెట్టకపోయి ఇట్లా అంటే, ఎందుకంటే భవన్కి వచ్చినాక పార్టీ ఆఫీస్కి వచ్చినాక నీ చేతులు ఉంటుందా నా చేతులు ఉంటుందా? ఆడ బయట ఇప్పుడు కాగజ్ నగర్ వాళ్ళు వచ్చిర్రు, జైరాబాద్ వాళ్ళు వచ్చిర్రు, నా చేతిలో ఉండదు ఆనంద్ ఏమనుకోకని చెప్పిన. కొద్దిగా ఆలస్యమైంది, దయచేసి మీరు అందరూ కూడా మన్నించాలని కోరుతూ, మరి ఇప్పుడే ఇక్కడికి వస్తుంటే పత్రికా మిత్రులు చెప్తున్నారు ఢిల్లీ ఎలక్షన్ ఫలితాలు వచ్చినాయట. చూసిరా మీరంతా? సక్సెస్ఫుల్గా మన ఐరన్ లెగ్ ముఖ్యమంత్రి వేయండు. కాంగ్రెస్ పార్టీకి ఎంత వచ్చింది? ఎంత? నిన్న మొన్నటి దాకా మనని బాగా అన్నాడు కదా 0-0 అని. ఇప్పుడు ఆయనకు కూడా వచ్చింది గాడిది గుడ్డు 0. మనోడు పోయి మొత్తానికి మహారాష్ట్రలో కూడా కొట్టిండు. ఆడ ఇంకా కొన్ని వచ్చినట్టున్నాయి. ఇక ఢిల్లీకి పోతే మాత్రం నాశనం అయిపోయింది. ఇప్పుడు అడుగు నాశనం అయింది, ఆడ ఖతమే అయిపోయింది. ఇప్పుడు 0. కానీ ఒక్కటి మాత్రం రాహుల్ గాంధీకి మనందరం మంచిగా సపోర్ట్లు కొట్టి అభినందనలు చెప్పాలి. రాహుల్ గాంధీ అంటే ఏం చేస్తుండే దేశంలో యాడాడ నిలబడుతుండో కాంగ్రెస్ పార్టీ అలాగే ఎక్కడెక్కడైతే నిలబడుతుందో వేరుగా అక్కడ బీజేపీని మాత్రం గెలిపించి వస్తున్నాడు. పక్క అక్కడ అందరూ నొడగొట్టి బీజేపీని గెలిపించి వస్తాడు. ఇవాళ ఈ దేశంలో నిజంగా చెప్పాలంటే నరేంద్ర మోడీకి బీజేపీకి అతిపెద్ద కార్యకర్త ఎవడన్నా ఉన్నాడా అంటే రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి. బడే బాయ్ చోటే బాయ్. మీకు అందరికీ మన తెలంగాణలో కూడా సిల్కర్ చెప్పినట్టు చెప్పిండు కేసీఆర్ సార్. ఏం చెప్పిండు ఎలక్షన్లకు ముందు? అరే కాంగ్రెస్కు దబ్బన ఓటేస్తే తప్పిదారి, రైతు బంధు రామ్ అవుతుందని చెప్పిండా? అయ్యిందా? ఇప్పుడు మళ్ళీ ఎక్కడోళ్ళు అక్కడ రైతులు మైకు పెడితే ఎట్లా తిడుతుర్రు? అమ్మతో చెప్తున్నా కిసోటి తిట్లుంటాయని కూడా తెలియదు నాకు. అరే ఏం తిట్లా? నేను తాత తిడుతుండు. 4.5 నిమిషాలు ఉంది ఆ వీడియో. ఒక 4.5 నిమిషాలలో ఒక 400-500 తిట్లు తిట్టిండు. ఇంకోడు రేషం ఉన్నోడు అయితే కానీ బాయిలో నీళ్ళు పోసుకొని దుంగి చచ్చిపోతుండే. రేవంత్ రెడ్డి కాబట్టి నడిచిపోతుంది, కానీ రేషం లేదు మను లేదు ఆయనకు. నిజంగా ఆయన చూస్తుండో లేదో రేవంత్ రెడ్డి గారు దయచేసి చూడకు, చూస్తే తట్టుకోలేవు. ప్రజలు
సంవత్సరం లోపలనే గుర్తించారు. వికారాబాద్లో మీరు ఇవాళ ఏ ఊరికన్నా ఊరు, ఏ ఊరికన్నా మీ ఇష్టం. అది ప్రసాద్ సొంత ఊరు అన్నీ ఉంటుందా? కర్ణాటక. మా స్పీకర్ గారు సొంత ఊరు కంటే కర్ణాటక పోన్నాడు వదిలే. కానీ అయితే ఏ ఊరంటే ఆ ఊరుకోరు. ఏ ఊళ్ళకి పోయి మీరు గొట్టం పెట్టినా, ఏ ఊళ్ళో పోయి ఏ మనిషి ముంగట గొట్టం పెట్టినా ఆ తిట్టుడు, ఆ లొల్లి. నమస్తే అక్కడ పెద్దలు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం. ఒక్క ఆడబిడ్డ కూడా లేదండి, ఇప్పుడు నేను వచ్చేసిన అంటుంది అక్క. మన అక్క ఒక్కటి 1 కోటి మంది ఆడబిడ్డలు పెట్టు కాబట్టి గట్టిగా సపోర్ట్ పెట్టాలి. థ్యాంక్ యూ. అయితే సంవత్సరం కిందట నేను వచ్చిన వికారాబాద్కి వచ్చిన, మరపల్లికి వచ్చిన, ప్రచారం చేసిన, ఆనంద్ భాయ్ కోసం తిరిగిన. అప్పుడు మంచిగా ఎక్కడ పోతే అక్కడ ఉత్సాహం మాత్రం మంచిగానే కనబడ్డది. ఈరోజు ఉన్నట్టు జోష్ ఆ రోజు కూడా ఉన్నది. ఆ రోజు కూడా నేను ఆనంద్ గెలిచిపోయిన అనుకునే పోయినా. మళ్ళీ ఏమైందో ఆఖరిలో మరి పట్నం మహేందర్ రెడ్డి వెన్నుపోటు ఓడిచినా ఏం జరిగిందో కానీ అయిందా కదా. గసంటోళ్ళు కొంతమంది సరే మంచిగా జరిగింది, ఎందుకంటే కుండ వలితే వలిగింది కానీ కుక్క బుద్ధి తెలిసినట్టు అయింది ఇప్పుడు మనకు. ఎందుకంటే లంగలు ఎవరో దొంగలు ఎవరు మనోళ్ళో, ఎవరు ఇంటోళ్ళో, ఎవరు దొంగలో ఇప్పుడు మాత్రం తేలిపోయింది. ఇక పార్టీ కూడా సబ్బు పెట్టి కడిగినట్టు మంచిగా సాఫ్ అయింది. ఇప్పుడు అసంటోళ్ళు వెళ్ళిపోయినరు, నికార్సుగా కొట్లాడేటోళ్ళు మాత్రమే మిగిలినరు. పెద్దలు కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తుంటారు, ఏ సంస్థలనైనా ఏ పార్టీలనైనా 2 రకాల వ్యక్తులు ఉంటారు. ఒకటి పోరాటవాదులు, అంటే ఫలితం ఎట్లున్నా, ఎవరు అవతల ఎంత శక్తివంతుడున్నా. మా సబితక్క లెక్క మొన్న మీరు చూసింటారు, మహేశ్వరంలో కాంగ్రెస్ వాళ్ళు అవమానిస్తే ఆడబిడ్డను లేదా అవతలోడు అధికారంలో ఉన్నాడు అని ఆలోచించలేదు. కింద అక్కడనే కూర్చున్నది అంటే మొత్తం రాష్ట్రం అంతా అగ్గిపెట్టి మొత్తం రేవంత్ రెడ్డికి చుక్కలు చూపెట్టింది. ఆ రోజు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి అవమానిస్తే మా అక్క సబితక్క, తర్వాత సునీతా లక్ష్మారెడ్డి గారు, కోవ లక్ష్మక్క, ముగ్గురు మమ్మల్నేమో ఎత్తవతల వాడేసారు, సస్పెండ్ చేశారు. ముగ్గురు ఆడబిడ్డలు అక్కడనే 4.5 గంటల పాటు నిలబడ్డారు. మైక్ కావాలని చెప్పి సీటు ముంగట నిలబడ్డారు. మీ స్పీకర్ గారు ఇయ్యలే, మీ వికారాబాద్ ఎమ్మెల్యే స్పీకరు ఆయన మైక్ ఇయ్యాడు. రేవంత్ రెడ్డి ఇషారా మీకెళ్ళి నడుస్తాడు. బయటనేమో పెద్ద పెద్ద పోజులు కొడతాడు రేవంత్ రెడ్డి. మాది ప్రజాపాలన, మేము స్వేచ్ఛనిస్తున్నాం, మేము ఇది ఇస్తున్నాం, అది ఇస్తున్నాం, గంటలు మాట్లాడు రే అంటాడు. ఆడ నిమిషం మైక్ అని గడగడ వణికిపోతున్నాడు. ఎందుకు? ఇవ్వలకు మన టీఆర్ఎస్లకు మైక్ ఇచ్చిన ఫుట్బాల్ ఆడుతున్నారు అసెంబ్లీలో. అందుకే భయపడి ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పే తెలివిలేదు. ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పే తెలివిలేదు. వీళ్ళే కదా చెప్పింది, మనం ఏమైనా అడిగినామా? ఏమన్నారు ఆ రోజు రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ విషయంలో? ఎంబడ ఊరుకుండ్రి బ్యాంకుకు. డిసెంబర్ 9 లోపల ఎప్పుడన్నా పోయి 2 లక్షలు తెచ్చుకోండి, నేను వస్తూనే ఉండి సంతకం పెడతానే ఉంటా అన్నాడు. అయిందా మరి? ఏ ఊళ్ళోనైనా చారణ అయిందా రుణమాఫీ? అందుకే రేవంత్ రెడ్డి గారిని అడిగినాం అసెంబ్లీలో, మైకు దొరికింది. దొరికితే అడిగినా, ఏ ఊరు పోదామా చెప్పు, నీ కొండారెడ్డిపల్లె పోదామా, నీ సొంతూరు, లేదా కొడంగల్ పోదామా, యాడికి పోదామో చెప్పు, నువ్వే చెప్పు. దబ్బనగిన ఎక్కడైనా ఏదైనా ఒక ఊళ్ళో రైతులు రాసిస్తే 100% రుణమాఫీ అయిందని ఏ ఒక్క ఊళ్ళో రాసిచ్చిన రాష్ట్రంలో రాజకీయ సన్యాసం చేస్తా అని చెప్పిన ఇయ్యాల కూడా కట్టుబడి ఎక్కడ కాలే రుణమాఫీ. 100% రుణమాఫీ అనేది పచ్చి బోగస్. 25% కూడా కాలే. ఇది నేను ఉత్తగానే అమాంతం తగదని చెప్తలేను. ఇదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం డిసెంబర్ 2023లో రాగానే బ్యాంకులతో మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెడితే బ్యాంకు వాళ్ళు ఏం చెప్పారు, మొత్తం రాష్ట్రంలో 2 లక్షలు రుణమాఫీ చేయాలంటే 49,500 కోట్ల రూపాయలు అవసరం అని చెప్పారు. 49,500 కోట్లు అంటే దగ్గర 50,000 కోట్లు కావాలి అని చెప్పారు. తెల్లారి ముఖ్యమంత్రి గారు ఎక్కడో ప్రెస్ మాట్లాడి, ఏమున్నదా 40,000 కోట్లు మేము ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే 40,000 కోట్లు కట్టి పారేస్తా అన్నాడు. నేను చూస్తూ ఉంటే ఆ ప్రెస్ మీట్ 9,500 కోట్లు తెల్లారి వరకే మాయమైపోయినాయి. 49,500 కోట్లకి వెళ్ళి తెల్లారే ముఖ్యమంత్రి నోటి కాడికి వచ్చే వరకు 9,500 కోట్లు ఎగిరిపోయినాయి. సరే అయినప్పటికీ కడుపు కట్టుకుంటా అన్నాడు, చేస్తాడేమో, 40,000 కోట్లు కడతాడేమో అనుకున్నాం. మళ్ళా చూస్తే ఇంకో 15 రోజులకు క్యాబినెట్ పెట్టింది. క్యాబినెట్లో రుణమాఫీ అని చెప్పారు. ఇది పార్లమెంట్ ఎలక్షన్ కోసం 31,000 కోట్లు అన్నారు. పూర్యం 40,000 కోట్లు 31,000 కోట్లు ఎట్లయిందిరా అంటే చెప్పేటోడు లేడు. 9,000 కోట్లు ఇంకోటి కట్టు. ఆడికెళ్ళి మళ్ళీ వెంటనే అసెంబ్లీలో బడ్జెట్ పెట్టింది. 31,000 కోట్లు పోయింది. క్యాబినెట్ నుంచి అసెంబ్లీకి వచ్చే వరకు 5,000 కోట్లు మాయమైంది. 26,000 కోట్లు అన్నారు, అది కూడా పోయింది. ఆడికెళ్ళి మొన్న ముఖ్యమంత్రి గారు మహబూబ్ నగర్లో పెద్ద మీటింగ్ పెట్టి లొల్లి పెట్టుకుంటే చెప్తుండు,
నేను మొత్తం రుణమాఫీ చేసేసిన 18,000 కోట్లు ఇచ్చిన అని అక్కడ చెప్పిండు. అంటే ఆడికెళ్ళిడికి మళ్ళీ 8,000 కోట్లు వీకింది. బట్టి విక్రమార్క గారు పాపం ఆయన అమాయకుడు, ఆయనతో నిజం చెప్పిండు ఒక్కడ మాట్లాడుకుంటా ఇప్పటి వరకు ఖాతాలలో 11,000 కోట్లు కూడా పడలేదు అని ఆయన చెప్పిండు. ఎక్కడ 49,500, ఎక్కడ 11,000. అందుకే నేను అంటున్నా చారాన కూడా కాలే, ఇది వాస్తవం. అందుకే ఏ ఊళ్ళో పోయి రైతుల కాడ గొట్టం పెట్టగానే ఏమంటారు, రమ్మన్ రేవంత్ రెడ్డి మేము చూస్తాం, ఇక్కడ రమ్మని ఒకసారి అంటారు. నిజంగా చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు, నీ ఆరోగ్యం మీద ఫికర్తో చెప్తున్నా, పొరపాటున కూడా సెక్యూరిటీ లేకుండా ఊళ్ళకు పోతే మాత్రం రైతులకు దొరికితే అది లగచర్ల కాదు, రోడ్డు బండ తాండ కాదు, ఎక్కడ పోయినా రోడ్లేసి దంచినట్టు దంచి ఉరికించుకొట్టేటట్టున్నారు. రేవంత్ రెడ్డి ఇంకోలా చూస్తేట్లా లేరు. రైతులు ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఓట్లు అడిగేందుకు వస్తే దంచి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. దయచేసి కాకపోతే నేను మిమ్మల్ని కోరేది ఒకటే, ఇవాళ మనం చూస్తున్నాం ప్రజలు కోపంగా ఉన్నారు, వాస్తవం. రుణమాఫీ కాలే, కేసీఆర్ గారు చెప్పినారు రైతు బంధుకు రామ్ అవుతుంది కాంగ్రెస్ వస్తే అని చెప్పినట్టే కేవలం ఎలక్షన్లు ఉన్నప్పుడు పార్లమెంట్ ముందు అది కూడా మనం ఎన్నికల ముందు దాచిపెట్టిపోయిన పైసలు వేసినట్టు చేసిండు. పెంచుతా అన్నాడు కేసీఆర్, 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తా అన్నరికిండు. కానీ మళ్ళీ ఆఖరికి ఆ 7,600 కోట్లు ఏదైతే కాంగ్రెస్ వాళ్ళే ఆపినరో ఎలక్షన్ల ముందు ఎన్నికల కమిషన్కి ఉత్తరాలు రాసి ఒక గవే పైసలు 4 నెలలు సతాయించి పార్లమెంట్ ముంగట వేసినట్టు చేసిండు. మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటి వరకు రూపాయి ఇయ్యలే, అప్పటి నుంచి ఇప్పటి వరకు రూపాయి కూడా వడలే. మళ్ళీ మొన్న అన్నాడు ఠకీమని ఇస్తా అన్నాడు. ఎందుకంటే కేసీఆర్ టింగు అన్నాడు కానీ నేను టకీ అంటా అని టకీ అన్నాడు. మేము అనుకుంటాం నిజంగానే పడతాయేమో, కదేదో భూములను పెట్టిండట. ఇక్కడ మీ రంగారెడ్డి జిల్లా భూములే 10,000 కోట్లు అవి తనక పెట్టి తెచ్చిండట. మరి ఆ 10,000 కోట్లకి నేర్తాడేమో, నిజంగానే రేవంత్ రెడ్డి మంచోడు అయిందేమో నేను అనుకుంటే. తెల్లారి వరకు 26 జనవరి ఉన్నది, ఈరోజు సెలవు ఉంది బ్యాంకులకు. మీరు తెల్లారు లేచే వరకే ఫోన్లు మోగుతూనే ఉంటాయి, టకీ అంటాయి అన్నాడు. పడ్డాయా మరి టకీ పడ్డాయా? టకీ లేదు, టుకీ లేదు, ఏది దిక్కు లేదు. పడ్డదా తులం బంగారం టకీ మని? పడ్డదా 2,500 టకీ మని? 4,000 పెన్షన్లు పడ్డాయా ముసలోళ్ళకు టకీ మని? మరి చెప్పాలన్నా వద్దా ఇవన్నీ మనం ఊళ్ళల్లో? దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, రాజకీయాల్లో అప్పుడప్పుడు గెలుస్తాం, అప్పుడప్పుడు ఓడతాం. ప్రజలు మనకు 2 సార్లు అవకాశం ఇచ్చారు. 2 సార్లు వికారాబాద్ ఎమ్మెల్యే గెలిపించారు. మనకు 14 గెలిపించారు, 18 గెలిపించారు. మీ వాళ్ళు ఇమాందారులే, వికారాబాద్ వాళ్ళు ప్రజలు మంచోళ్ళు, ఇమాందారులు గెలిపించారు. మనమే చిన్న పొరపాట్లు చేసుకున్నాం, ఏ మాటకు ఆ మాట మాట్లాడుకోవాలి. మనమే చిన్న తప్పులు చేసుకున్నాం. కొంతమంది కలుపుకపోయేది ఉండే, కలుపుకపోలే. కొంతమందిని అట్లా కాదు ఇట్లా అనుకున్నాం, చిన్న మిస్టేక్స్ చేసుకున్నాం. తక్కువ తేడాతో ఓడిపోయినాం, ఎక్కువ తేడా ఏం కాదు. ఆనంద్ కూడా బ్రహ్మాండంగా పనిచేసిండు. వాస్తవంగా మాట్లాడాలంటే డాక్టర్ మెతుకు ఆనంద్ గారు రాజకీయాల్లో గతంలో లేకపోయినా నిజాయితీ గల్లోడు, మంచి మనిషి, కరప్షన్ లేదు, ఇంకోటి లేదు. భగవంతుని దయ వల్ల మంచిగా అన్నీ ఉన్నాయి. ఆయన అందంగా ఉంది, అందం కూడా ఉన్నాడు, స్మార్ట్ ఉంటాడు, ఐశ్వర్యం ఉంది, అన్నీ ఉన్నాయి. మంచిగా ఇట్లా సంపాదించి పెట్టే భార్య కూడా ఉంది. కాబట్టి సబిత గారు ఉంది, ఆమె కూడా మంచి డాక్టర్, ఆమె హస్తవాసి మంచిదట. మంచిగా ఆమె ఎలక్షన్లో తిరుగుతుంది, మళ్ళీ ఇంటికి పోతే వంట చేసి పెడుతుంది, మళ్ళీ మీదికి వెళ్ళి పైసలు ఇచ్చి మళ్ళీ బయటికి పంపుతుంది. కాబట్టి ఇక మనోడు అదృష్టవంతుడు ఆ రకంగా కూడా. అందుకే ఎన్నడూ కరప్షన్ కూడా చేయలే, చెడ్డ పనులు చేయలే, గలీజ్ పనులు చేయలే. కానీ ఒక్కటి ఉన్నది ఆనంద్తో, ముక్కు సూటు మనిషి. ఏమైనా అపాయింట్మెంట్ లేకుండా ఎందుకు వచ్చినా ఉంటాడు అప్పుడప్పుడు, అంతేనా? అదొక్కటి మార్చుకోవాలి, లౌక్యం నేర్చుకోవాలి, అంతేనా? నేను చెప్పింది నిజమైతే కూడా కష్టపడి కూడా చెప్పు మీ ఎమ్మెల్యే గారు. సార్కు ఆయన బాగా నచ్చితేనే జిల్లా పార్టీ ప్రెసిడెంట్ చేసి తమ్ముడు నువ్వు నడుపు, నీకు మంచి భవిష్యత్తు ఉంది, తప్పకుండా మంచిగా నడుపు అని చెప్పి ఆశీర్వదించి పంపిండు. నేను అనుకున్నాం మనం మీ మరపల్లిలో వికారాబాద్లో ఆడ వచ్చిన జనము, ఊరేగింపు, ఉత్సాహం చూస్తే నేను కూడా అనుకున్నా ఖచ్చితంగా గెలుస్తాం వికారాబాద్ అని. సరే కారణాలు ఏమైనప్పటికీ కొద్దిగా తేడాతోని 6-7 కింద మీద అయింది. అయినంత మాత్రం భయపడేది లేదు, బాధపడేది లేదు. 2 సార్లు ప్రజలు మనకు గవర్నమెంట్ ఇచ్చిర్రు, 2 సార్లు వికారాబాద్ ఎమ్మెల్యే గెలిపించారు. మనం కూడా దానికి తగ్గ విధంగా వాళ్ళ రుణం తీసుకునే ప్రయత్నం చేసినాం. వికారాబాద్ జిల్లా కావాలనేది మీ ప్రాంత ప్రజలది ఇయ్యాలటి కల కాదు, 4-5 దశాబ్దాల కల. ఇందిరారెడ్డి గారు ఉన్నప్పటి నుంచి మేము వింటున్నాం, అప్పటి నుంచి ఏది వికారాబాద్ జిల్లా కావాలి, వికారాబాద్ జిల్లా కావాలి, సిద్దిపేట జిల్లా, మంచిర్యాల జిల్లా, వికారాబాద్ జిల్లా, సూర్యాపేట జిల్లా, ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్. అల్టిమేట్గా వికారాబాద్ను జిల్లా చేసిన నాయకుడు ఎవరు? కేసీఆర్. ఇది మనం యాద్ చేయాలి ప్రజలకు. వికారాబాద్లో హైదరాబాద్ పక్కనే ఉంటుంది, కానీ వికారాబాద్లో ఒక మెడికల్ కాలేజ్ లేకుండే, నర్సింగ్ కాలేజ్ లేకుండే. కానీ డిగ్రీ కాలేజ్ కూడా వస్తుందో రాదో అనుకునే పరిస్థితుల్లో
ఒక మెడికల్ కాలేజ్ నర్సింగ్ కాలేజ్ వికారాబాద్కి ఇచ్చింది ఎవరు? ప్రజలకు యాద్ చేయాలి. సరే, ఇంకా కొన్ని పనులు మిగిలిపోయిండే, కరెక్టే. అక్క చెప్తుంది, నిన్నగాక మనం మేము ఢిల్లీ పోయింటిమి, అది ఆడ ఢిల్లీలో కొంతమంది మంత్రులను కలిసి మన పార్టీ తరఫున మన రాష్ట్రం కోసం 4 మంచి మాటలు చెప్పొద్దామని పోయినాం. అక్క అంటుంది, మనం ఒక్క చిన్న తప్పు చేసినామంటే అనంతగిరిని కొద్దిగా మనం గట్టిగా చేసేది ఉండే, గట్టిగా చేస్తే మా పిల్లగాళ్ళకు ఆడ మంచి ఉద్యోగాలు వస్తుండే, బాగుండే అని ఒక మాట అన్నది. నిజంగానే అది చేసేది ఉండే, ఏ కారణం చేతనో కొంత మిస్ అయినాం. మళ్ళా తప్పకుండా చేసుకుందాం, ఆ విషయంలో అనుమానం అవసరం లేదు, తప్పకుండా చేసుకుందాం. దాంతోపాటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మరి దగ్గర 90% పూర్తయింది. కానీ వీళ్ళే, ఈ కాంగ్రెస్ వాళ్ళే కేసులేసి ఆపి 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 ఎంత చేసినా కూడా 90% పూర్తయింది. మొత్తం మధ్యలో రిజర్వాయర్లు పూర్తయినాయి, కింద పంప్ హౌస్ పూర్తయింది. కేసీఆర్ గారు పోయి ఒక పంపు కూడా నార్లాపూర్ కాడ చాలు కూడా చేసిండు. కానీ మన రంగారెడ్డి దాకా ఏదైతే, వికారాబాద్ దాకా ఏదైతే నీళ్లు రావాలనో వాటికి సంబంధించి కొంత ఆలస్యమైన మాట వాస్తవం. తప్పకుండా దాన్ని కూడా మళ్ళా మన ప్రభుత్వం వచ్చినాకనే మళ్ళీ నీళ్ళు వస్తాయి వికారాబాద్కి. ఇది కూడా ఖచ్చితంగా గ్రామాల్లో మనం చెప్పాలి. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు ఏ పనులు చేస్తారో మీకు తెలుసు, నాకు తెలుసు. ఏం పనులు చేస్తారు? కమిషన్లు వచ్చే పనులే చేస్తాడు. అందుకే మొన్న మా చెల్లె మంచిగా అన్నది, కేసీఆర్ నువ్వు కట్టెలేకుండా నడువు అన్నాడు రేవంత్ రెడ్డి. కేసీఆర్ నువ్వు కట్టెలేకుండా నడువు అన్నాడు. అంటే ఒక చెల్లె అన్నది, కేసీఆర్ కట్టెలేకుండా నడుస్తాడు కానీ నువ్వు కమిషన్ లేకుండా ప్రభుత్వం నడుపురా నాయన అని చెప్పి. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటే ఏంటంటే మొత్తం ఒకటే పనులు ఉన్నారు మంత్రులు, ఎవరి దుకాణం వాళ్ళు తెరిచిర్రు, ఇక దొరికిందే దంచుడే దంచుడు, అది ఒక్కటే స్కీమ్ నడుస్తాను. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ మొత్తం నాశనం చేసిండు. కరెక్టా కాదా? పక్కనా? లేకపోతే మీరు బాగా రియల్ ఎస్టేట్ వికారాబాద్ పెట్టుకొని మీ దిష్టి కొడుతుందని చెప్పి ఏమైనా తప్పు చెప్తుర్రా? రియల్ ఎస్టేట్ రంగారెడ్డిలో, వికారాబాద్లో, మేడ్చల్లనే కాదు, మా సిరిసిల్లలో కూడా డామ్ అన్నది. రియల్ ఎస్టేట్ అంటే చాలా మంది ఏమనుకుంటారంటే పెద్ద పెద్ద భూములు ఉన్న ఆసాంలో లాభపడతారేమో అనుకుంటారు. కాదు, ఒక్కొక్క ఊళ్ళే 100ల మంది పిల్లలు ఉన్నారు రియల్ ఎస్టేట్ మీద ఆధారపడి బతికే పిల్లలు. వాళ్ళందరూ పొట్టగొట్టిండి ఇవాళ రేవంత్ రెడ్డి. వాళ్ళు కూడా మంట మీదే ఉన్నారు, రైతులు మంట మీదే ఉన్నారు, ఈ రియల్ ఎస్టేట్ పిల్లలు మంట మీదే ఉన్నారు. మహిళలు 2500 ఎత్తా అని చెప్పిండు. ఏది 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తా, గ్యారంటీ కార్డులు, దాని మీద సంతకాలు, వీళ్ళ మొఖాలకు అఫిడవిట్లు, దేవుళ్ళ మీద ఓట్లు, ఇన్ని పెట్టి గెలిచిరు. మరి ఒక్కటన్నా అమలైందా ఇప్పటికీ? ఒకగా బస్సు, ఇక బస్సు ఎంత అందంగా ఉందో నాకంటే బాగా మీకేరు. అందులో పోతే టికెట్ కొన్న మొగోళ్ళకేమో జాగలేదు, లేడీస్ ఏమో ఇలా సీటు కోసం కొట్టుకునే పరిస్థితి వచ్చింది. అదేమో అందం ఉందంటే అది కూడా చక్కగా లేదు. అక్కడుంది. ఇంతకు మునుపు ఎవరన్నా లేడీస్ వస్తే కుసోమ్మ అని చెప్పి సీట్ ఇద్దరు. రేవంత్ రెడ్డి పుణ్యానం ఒక 15 ఏళ్ళు కాంగ్రెస్ మాత్రం మళ్ళా తెలంగాణలో ఓట్లు అడిగే పరిస్థితి కూడా లేదు అనే మాట కూడా తెలుసు. కానీ మనందరం అట్లా అని చెప్పి ఎక్కడోళ్ళం అక్కడ మళ్ళా గెలిచిపోయినామని ఇంట్లో వండుకుంటే మళ్ళీ ఇప్పటి మోసం జరుగుతుంది. అందుకే దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, వికారాబాద్లో 6 మండలాలు ఉన్నాయి. 6 ఉన్నాయా? 6 జెడ్పీటీసీలు, 6 ఎంపీపీలు ఉన్నాయా? మరి ఎలక్షన్ ఇంకో 15 రోజుల్లో వస్తుందట. 10-15 రోజుల్లోనే ఎలక్షన్ డిక్లేర్ చేస్తారట. మరి ఎలక్షన్లకు రాగానే మళ్ళా నేను ఆనంద్కు దగ్గర, నేను సవితక్కకు దగ్గర, నేను ఫలానోళ్ళకు దగ్గర, కాబట్టి నాకే టికెటు, అవతలతో ఇంకెవడన్నా మంచోడు నాకంటే మంచోడు ఉన్నా నాకే కావాలి, నాకు ఇస్తేనే పార్టీ మంచిది, లేకపోతే చెడ్డది అంటే మళ్ళీ మొదటికే మోసం వస్తుంది. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటి, 6 జెడ్పీటీసీ టికెట్లు ఉన్నాయి, 6 మందికి బీఫామ్ వస్తుంది. ఒక్కొక్క మండలంలో 10 మంది అడుగుతారు, బరాబర్ అడుగుతారు, హక్కు. కానీ నా పార్టీలో నేను పనిచేసినా గెలిచే అవకాశాలు ఉన్నప్పుడు తప్పకుండా నాకు రావాలి అని కోరుకుంటూ వాళ్ళు ఉంటారు. కానీ పార్టీ అన్నప్పుడు అన్నీ చూసుకోవాలి, బ్యాలెన్స్ చూసుకోవాలి. అందులో అన్ని కులాలు రావాలి, బీసీలు రావాలి, ఓసీలు రావాలి, అందరు రావాలి, ఎస్సీలు రావాలి, ఎస్టీలు రావాలి, అందరు రావాలి. కాబట్టి ఒక్కొక్కరికి అప్పుడప్పుడు టికెట్ రావచ్చు, రాకపోవచ్చు. 10 మంది అడిగితే ఒకరికి వచ్చింది కదా అని చెప్పి 9 మంది ముఠా కట్టి వాడిని ఓడగొడదాం రాబాయి, సరే ఫస్ట్ అయితే వాడిని కొడదామని చెప్పి మనోనే పొడిచిరనుకో ఇంకెళ్ళి మళ్ళీ ఏమవుతుంది? మళ్ళీ మెత్తుకోవాలని కథ అవుతుంది. పట్నం మహేందర్ రెడ్డి ఏం చేసిండో మళ్ళీ దానికి దీనికి తేడా ఏముంటుంది మరి? అందుకే దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, ప్రజల్లో మనకు అనుకూలమైన వాతావరణం ఉంది. కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి కావాలి అనే కాంక్ష ప్రజల్లో బలంగా ఉన్నది. కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ దొరికితే అక్కడ గుద్దుదామన్నంత కోపం ఉన్నది. బీజేపీ మీద కూడా అంతే స్థాయిలో కోపం ఉన్నది. కానీ మనం ఐకమత్యంగా పని చేయకపోతే, మళ్ళీ మనం టికెట్ ఒకరు తీసుకొని ఇంకోళ్ళు వెనకకెళ్ళి ఇంకో దిక్కు చేసి అటు పోయి ఇటు పోయి ఇచ్చకపోతే, మనది మనమే ఐకమత్యం లేకపోతే
మళ్ళా నష్టపోతాం. దయచేసి దండం పెట్టి చెప్తున్నా, ప్రతిపక్షంలో ఐక్యత ఇంకా ముఖ్యం. అధికార పక్షంలో ఉన్నప్పుడు ముఖ్యమే, కానీ అధికార పక్షంలో ఉన్నప్పుడు కొంత నడుస్తుంది. ఎందుకంటే అధికారం ఉంది కాబట్టి నీకు దోస్త్ అయినోడు కానోడు ఇద్దరు కలిసినట్టు నటిస్తారు. కానీ ప్రతిపక్షంలో ఇప్పుడు ఇంకెక్కువ ఐక్యత ప్రదర్శించాల్సిన అవసరం ఉన్నది, గట్టిగా కొట్లాడాల్సిన అవసరం ఉంది. ఆనంద్ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి దూరమైన వాళ్ళని కూడా దగ్గర తీసుకో. ఎవరన్నా నీ మీద అలిగిన వాళ్ళు, ఎవరన్నా గులిగిన వాళ్ళు ఉంటే దగ్గర తీసుకో. పొరపాటున కూడా ఎవరైనా సరే. ఇప్పుడు ఈ పార్టీలో ఇప్పుడు నేను సిరిసిల్ల ఎమ్మెల్యే, సిరిసిల్లలో నేనంటే ఇష్టం లేని వాళ్ళు ఉండొచ్చు మన పార్టీలో, కానీ కేసీఆర్ మీద ప్రేమ ఉన్న వాళ్ళు ఉంటారు. కేసీఆర్ గారి మీద, తెలంగాణ మీద ప్రేమ ఉన్నాడు, నా రాష్ట్రం బాగుండాలంటే ఉంటారు. మధ్యలో ఎప్పుడో నేను వాళ్ళ ఇంట్లో లగ్గానికి పోకపోవచ్చు, దాంతో కోపం ఉండొచ్చు. నేను ఫలానా రోజు ఉద్యోగం అడిగిన నా కొడుకు ఉద్యోగం పెట్టేయాలి ఎమ్మెల్యే గారు అని కోపం ఉండొచ్చు. నేను ఫలానా రోజు నేను సీటు విషయంలో డిస్కౌంట్ అడిగినా ఇప్పియలే, ఒక ఫోన్ చేస్తే అయిపోతుండే అని కోపం ఉండొచ్చు. అట్లా రాంగ ఎమ్మెల్యే సాబ్ ఇట్లా ఫోన్ చూసుకుంటూ పోతుండు, ఇట్లా చేయి ఉప్పంటే ఉప్పలేదు, కోపం ఉండొచ్చు. 10 సార్లు ఫోన్ చేస్తే ఎత్తచ్చు, 11వ సార్లు ఎత్తకపోతే కోపం రావచ్చు. చెప్పలేము. కోపాలు అందరం మనుషులమే కదా, మాతో కూడా చిన్న చిన్న పొరపాట్లు అవుతాయి. దయచేసి దండం పెట్టి చెప్పేది ఏంటంటే, మీకు చిన్న చిన్న కోపాలు తాపాలు ఉంటే ఆనందం మీద కూడా తీసేయండి, మనసులోకి వెళ్ళి తీసేయండి. ఇక ఈ వర్గ పోరులు, అనవసర పంచాయతీలు వద్దు. పార్టీ ఇవాళ ప్రతిపక్షంలో ఉంది, కానీ ప్రజల గుండె నిండా ఉంది. పోయింది అధికారం మాత్రమే, అభిమానం కాదు. ముమ్మాటికి ఇవాళ ప్రజలు మనతో ఉన్నారు, అన్న తేడా లేదు. మేము తిరుగుతున్నాం. మన పరిగిలో ఒక చిన్న తాండా, దాస్యనాయక్ తాండా, చిన్న తాండా. నాకు తెలిసి మొత్తం జనాభా కూడా 500-600 ఉండరు, ఓట్లు 300-400 ఉంటాయేమో. అంబేద్కర్ బొమ్మ పెట్టిర్రు, మమ్మల్ని పిలిచిర్రు. పోయి మేము దండం పెట్టుకొని విగ్రహావిష్కరణ చేసి, నేను సవితక్క, ఇగో ఆనంద్ భాయ్ అందరం పోయినాం, మహేష్ రెడ్డి అన్న అందరం పోయినాం. ప్రామిస్ చెప్తున్నా, చిన్న తాండాల 5-6 వేల మంది జమ అయింది. ఈడికెళ్ళాడికి ఊరేగింపు, హంగామా. అది ఎలక్షన్ ప్రచారం లెక్కనే ఉండే. నాకైతే నేను పరిశాన్ అండి, ఏంది ఇదంతా అంటే, మరి గట్లున్నది, ఇవాళ ఏం చేయమంటావు? కాంగ్రెస్ మీద కోపం గంతున్నది, మన మీద ప్రేమ గంతుంది. అయ్యో పొరపాటు అయిపోయింది పోతే మా ఎమ్మెల్యే పోతారు అనుకున్నాం, కానీ కేసీఆర్ పోతారు అనుకోలేదు. అంతేనా? బాబా ఏమున్నారా అని దీనికి కూడా సపోర్ట్ కొట్టినట్టు నాకు అర్థమైంది. పోతే మా ఎమ్మెల్యే పోతారు అనుకున్నాం, కేసీఆర్ పోతారు అనుకోలేదే. ఇక మరి మీ ఎమ్మెల్యేలందరూ వెనక కేసీఆర్ ఎట్లుంటాడు నాకు అర్థం కాదు. కాబట్టి మనందరం కూడా ఇక గవర్ని అందుకే ఇవన్నీ నేర్చుకోవాలి. ఒక్కొక్కటి నేర్చుకోవాలండి. మా ఎమ్మెల్యే పోతే కేసీఆర్ కూడా పోతాడు, ఎమ్మెల్యేలు ఉంటేనే కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడని ఎరుక కావాలి మనకు కూడా. రెండవది, ఏమనుకున్నాం పార్లమెంట్ ఎలక్షన్లో, ఈ ఎలక్షన్ మనది కాదు, అది వాళ్ళిద్దరి మధ్య నడుతుంది అనుకుని మన వాళ్ళు కూడా కొంతమంది అటు అయింది. ఏమైంది మరి? ఇవాళ 8 మంది వాళ్ళు, 8 మంది వీళ్ళు. చిన్నప్పుడు మనకు స్కూల్లో లెక్కలు చెప్తారు, 8 + 8 ఎంత? 16. కానీ ఇవాళ తెలంగాణలో 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు, 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు. తెలంగాణకు తెచ్చింది ఎంత? అందుకే 8 + 8 ఎంత? గుండు 0. మొన్నటిదాకా ఎగిరిండి కదా రేవంత్ రెడ్డి, గుండు 0 అని. ఇప్పుడు ఢిల్లీలో కాంగ్రెస్కి వచ్చింది ఎంత? అందుకే ఎగిరద్దు. పెద్దలు ఏమంటారంటే, విజయం వచ్చినప్పుడు పొంగిపోవద్దు, అపజయం వచ్చినప్పుడు కుంగిపోవద్దు. అందుకే మనం ఓడిపోయినంత మాత్రాన బేజారు కావద్దు, గెలిచినామని చెప్పి నీళ్ళు కద్దు. గెలిచినాక మమ్మల్ని మించినోడు ఎవడలేడు, నేను 30 మార్కాన్ 32 మార్కాన్ నడవదు. రేపు కూడా ఇట్లే ఉండాలి, ఇవాళ కూడా ఇట్లే ఉండాలి. మీకు దండం పెట్టి చెప్తున్నా, దయచేసి కలిసికట్టుగా కదులుదాం. మనం కలిసికట్టు కదిలితే 6 మండలాలు వికారాబాద్లో స్పీకర్ గారి కాన్స్టిట్యున్సీలనే కొట్టి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకతతో మొత్తం ఢిల్లీకి చెప్పే అవకాశం మీకు. కొడంగల్లో కొట్టినాం అనుకో 5-6 కాన్స్టిట్యున్సీ. ఎల్లుండి పోతున్నాం మేమందరం. కొడంగల్లో వస్తారా మీరు? లేదా ఆడికి వస్తారట? రైట్, చలో కొడంగల్ అందరం పోదాం. ఎందుకంటే వాళ్ళు వచ్చి మన వాళ్ళ దగ్గరికి పోదాం. పోయి అక్కడ లగచర్ల తాండా ఏమైంది, రోడ్డుబండ తాండా ఏమైంది, హకీంపేట ఏమైంది, అక్కడనే మాట్లాడదాం. రేవంత్ రెడ్డి ఇలాకాలనే, ముఖ్యమంత్రి కాన్స్టిట్యున్సీలనే అందులోకే పోదాం, అక్కడనే అడుగుదాం. మరి ప్రజలు ఎవరికి ఓటేయాలనో వాళ్ళనే చెప్పమందాం. మిమ్మల్ని కూడా నేను కోరేది అంటే 6 మండలాలు ఉన్నాయి, ఒక మున్సిపాలిటీ. మీరు దయచేసి ఇంట గెలిచి రచ్చ గెలవాలి. మీ నాయకుడు, మీ ఇన్ఛార్జి జిల్లా పార్టీ ప్రెసిడెంట్, ఆయన తాండూరు తిరగాలి, పరిగి తిరగాలి, అక్కడ తిరగాలి, ఇక్కడ తిరగాలి. కానీ మీరు ఎక్కడోళ్ళు అక్కడ. మీరు కనుక మండలాల వారీగా సమన్వయంతో పనిచేస్తే రేపు ఎంపీటీసీలు, సర్పంచులు, జెడ్పీటీసీలు, రేపు మనోడే జిల్లా పరిషత్ చైర్మన్ అయిననుకో, మళ్ళీ వికారాబాద్ జిల్లా పరిషత్ మీద మన జెండా ఎగిరింది అనుకో, తప్పకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి స్పీకర్ గారికి చెక్ పెట్టినట్టు అవుతుందా కాదా? ఒక గది మన లక్ష్యం కావాలి. ఇప్పుడు ఎదురుగా ఈ ఎలక్షన్ ఉంది, ఇక 4 ఏళ్ల తర్వాత ఆ ఎలక్షన్ ఉంది, అప్పటి సంగతి అప్పుడు చూసుకుందాం.
కానీ క్రికెట్లో చెప్తారు కదా, నెక్స్ట్ బాల్ ఆడాలి, ఫస్ట్ ఈ నెక్స్ట్ బాల్ ఆడాలని అవుట్ కావద్దు, అటెన్క నెక్స్ట్ ఓవర్ ఆడాలి. కాబట్టి నెక్స్ట్ బాల్ ఇప్పుడు మనకు జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎలక్షన్, మున్సిపాలిటీ ఉన్నాయి, వీటిలో కొడదాం, తప్పకుండా ఐకమత్యంగా ముంగటికి పోదాం. ఆనంద్ని కూడా మళ్ళొక్కసారి నేను కోరుతున్నా, దయచేసి వేరే అనుకోకండి, మంచి వాళ్ళని చూడండి, గుర్తించండి. నావాడు నీవాడు కాదు, గెలుపు గుర్రాలు, ఖచ్చితంగా గెలిచేటోళ్ళు, సామాజిక సమీకరణలు, అవతలో ఎవరిని పెడుతురు, మనం ఎవరిని పెట్టాలి ఆలోచించుకొని ఒప్పి, ఎవరైనా నారాయణ అనుకో 10 మందిని కూర్చోబెట్టి 10 మంది టికెట్ పెడితే ఒప్పించి అన్న నీకు ఇంకో పోస్ట్ ఇస్తా, రేపు గవర్నమెంట్ వచ్చినాక నామినేటెడ్ ఇస్తా, లేదా పార్టీ పదవి ఇస్తా అని చెప్పి ఒప్పించుకొని మెప్పించుకొని సీనియర్లను కూడా ముంగట కూర్చోబెట్టుకొని విశేషమైన అనుభవం కలిగిన వాళ్ళు ఉన్నారు ఆనంద్ మన పార్టీలో, పెద్ద మనుషులు ఉన్నారు, ప్రతి మండలంలో ఉన్నారు, 30 ఏళ్ళకించి 40 ఏళ్ళకించి రాజకీయం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళని కూర్చోబెట్టుకో, వాళ్ళ సలహా తీసుకో. మనకే అన్ని తెలుసు అనుకుంటే కాదు, నాకు కూడా అన్ని తెలియదు, నీకు కూడా తెలియదు, అక్కకు కూడా తెలియదు, ఎవరికి తెలియదు. ఎందుకంటే ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్క పరిస్థితి ఉంటుంది, ఒక్కో మండలంలో పరిస్థితి అలాగ ఉంటుంది. అక్కడ ఉండే పరిస్థితి మంచిగా కరెక్ట్గా మనం విలేకరులతో మాట్లాడు, డాక్టర్లు ఉంటే డాక్టర్లతో మాట్లాడు, ఇంకా న్యూట్రల్స్ ఉంటే న్యూట్రల్స్తో మాట్లాడు, తెలుసుకో ఏ క్యాండిడేట్ ఏంది ఏం సంగతి తెలుసుకొని మొత్తం విశ్లేషించుకున్నాకనే టికెట్ కన్ఫర్మ్ చేద్దాం తప్ప ఈసారి ఎటుపడతాడు కాదు. ఈసారి పార్టీ కూడా జోక్యం చేసుకుంటుంది, పూర్తిగా ఇడిచిపెట్టి అగాధం పట్టించుకున్నట్టు ఉండం. ఈసారి తప్పకుండా ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి అవసరమైతే అబ్జర్వర్లను పంపి, ప్రత్యేకంగా అబ్జర్వర్లను పంపి కూడా విషయాలు తెలుసుకొని పార్టీ కూడా ఎక్కడైనా తప్పు జరిగితే పొరపాటు జరిగితే ముందే దిద్దుకునే ప్రయత్నం కూడా చేద్దాం. మళ్ళొక్కసారి మీకు ఏం చెప్తున్నా నేను, దయచేసి అంటే ప్రభుత్వం మీద కోపం, కాంగ్రెస్ మీద కోపం బాగుంది, బీజేపీ మీద ప్రేమ అస్సలకే లేదు. ఉన్న ప్రేమ అంతా కేసీఆర్ మీద ఉంది, కేసీఆర్ తిరిగి రావాలంటుంది. అక్కడక్కడ స్థానికంగా సమస్యలు ఉంటే సర్దుబాటు చేసుకుందాం, గట్టిగా కొడదాం. వికారాబాద్ జిల్లా పరిషత్ మీద, వికారాబాద్లోని జెడ్పీటీసీలు, వికారాబాద్ మండల పరిషత్ల మీద గులాబీ జెండా ఎగిరేద్దామని మళ్ళొక్కసారి మీ అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేసుకుంటూ, ఇంత పెద్ద ఎత్తున మరి ఒక్క ఆనంద్ గారు నాకు చెప్పింది ఏంటంటే ఒక 200-300 మంది వస్తారన్నాడు. ఇక్కడ చూస్తేనేమో మరి 700 మంది ఉన్నారు. మనం ఎట్లా ఫోటోలు దిగాలో నాకైతే అర్థమవుతలేదు. 1 గంట బాగా అవుతుంది. మరి బో తిన్నారా? నేను కూడా తినలే. గంత డిసిప్లిన్ ఉంటుందా తమ్మి? సరే చూద్దాం. నేను ఇగో ఒక పని చేద్దాం అన్న, తిండి లేకున్నా ఫోటో కావాలి. ఏం చేస్తావే ఫోటో? ఒక పని చేద్దాం. నేను ఇక ఈడైతే నువ్వు కూడా దొప్పుడు ఎక్కువ ఉంటుంది. ఈ పక్కన ఒక అర్రు ఉంది, ఇలా మొత్తం ఇంతజాం చేసి పెట్టి రెడీ పెడతాం. దయచేసి అందులో కూర్చుందాం. మండలం బై మండలికి మీ ఆనందన్న చెప్తాడు ఎట్లా అనేది. ఆడ కలుసుకుందాం, ఒక్కొక్కరు దిగుదాం. 3 గంటలు కాదు 4 గంటలైనా నేను ఇక్కడనే ఉంటాను, మీతో ఉంటా. దయచేసి ఎవరు లేవద్దు. నేను మళ్ళీ చెప్తున్నా, బంటారం వాళ్ళు మాత్రమే అక్కడ రావాలి, మిగతా దయచేసి ఎవరు రావద్దు. నువ్వు పులి గిలి అంటే తీసుకుపోయి ఆయన జూ పార్క్లో పెడతారు. మళ్ళీ మనం పులి లేదు గిలి లేదు, కానీ ప్రజల తరఫున గట్టిగా బరిలకు దిగాలి, గిరిగీసి కొట్లాడాలి. అవతలోడు రేవంత్ రెడ్డి అయినా నరేంద్ర మోడీ అయినా భయపడకుండా కొట్లాడే. Linease is an electromechanical sensor that converts the linear motion of an object into an electrical signal. Let me explain some facts about LVDTs and Linease. The LVDT consists of 3 coils arranged around a tube. The middle coil is the primary coil, connected to alternate current source